హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము 1 to 20 స్క్వేర్స్ ఈజీ మెథడ్లో నేర్చుకుందాం. ముందుగా మనందరికీ 1 to 10 వరకు అందరికీ స్క్వేర్స్ వస్తాయని అనుకుంటున్నాను. 1 స్క్వేర్ ఇంటూ 1, 2 స్క్వేర్ ఇంటూ 4, 3 స్క్వేర్ ఇంటూ 9 ఇలా మనకందరికీ 1 to 10 వరకు వచ్చు. మనలో చాలామంది 11 నుంచి స్క్వేర్ చేయాలంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. మ్యాథ్స్లో వీక్గా ఉండే వాళ్ళైతే ఇంకా భయపడిపోతుంటారు. ఈరోజు నేను 11 to 20 స్క్వేర్స్ ఈజీ మెథడ్లో ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. ముందుగా మనము 12 స్క్వేర్ తీసుకుంటే 12 స్క్వేర్ 12 ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు మనకు 2 2 ఎంత అవుతుంది? 4. 12 + 2 ఎంత అవుతుంది? 14. అప్పుడు మనకు 12 స్క్వేర్ ఎంత అవుతుంది? 144 అవుతుంది. మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఒకసారి బాగా గమనించండి. ఇప్పుడు 2 2 4, 12 + 2 14. 12 స్క్వేర్ వచ్చేసి 144 అవుతుంది. అట్లనే మనం 13 స్క్వేర్ కూడా చూద్దాము. 13 స్క్వేర్ ఇప్పుడు 13 స్క్వేర్ అంటే ఇప్పుడు మనము ఇక్కడ 2 కాదు పెట్టుకోవాల్సింది, 13 స్క్వేర్ కాబట్టి మనము 2 ప్లేస్లో 3ని ఊహించుకోవాలి. 3 అంటే ఇప్పుడు 3 ముళ్ళ ఎంత అవుతుంది? 3 ముళ్ళ 9, 13 + 3 169 అవుతుంది. అర్థమవుతుందా మీకు? ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ మనం 2 కాదు మనం ఊహించుకోవాల్సింది, ఇక్కడ 3 పెట్టుకోవాలి మనము. 3 అప్పుడు 3 ముళ్ళ 9, 13 + 3 169. అప్పుడు మనకు 13 స్క్వేర్ 169 అవుతుంది. అట్లనే 14 స్క్వేర్ చూద్దాం మనం. 14 స్క్వేర్ ఇక్కడ మనం 2 కాదు, ఇప్పుడు 4 వచ్చింది కాబట్టి 4 పెట్టుకోవాలి ఇక్కడ మనము. అప్పుడు మనకి ఎంత అవుతుంది? 4 16 అవుతుంది. 16 అంటే ఇక్కడ 6 పెట్టుకొని ఇక్కడ 1 పెట్టుకొని 14 + 4 18, 1 19, 196. ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 4 16, 16 అంటే 16 కదా, ఇక్కడ 6 పెట్టుకున్నాము, పైన 1 పెట్టుకున్నాము, ఇక్కడ 6 ఇక్కడ తీసుకున్నాము, 1 అక్కడ పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ 14 + 4 18, 1 19, 196. 14 స్క్వేర్ 196. ఇప్పుడు మనం 15 స్క్వేర్ చూద్దాం. 15 స్క్వేర్ అర్థమవుతుంది అనుకుంటాను మీకు. ఇప్పుడు మనం స్క్వేర్ ప్లేస్లో 2 కాదు 5 తీసుకోవాలి. 5 5 25, 15 ఒక 5 20, ఒక 2 22. 15 స్క్వేర్ వచ్చేసి 225. హలో ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 5 5 25, 25 అంటే మనం ఇక్కడ 5 తీసుకుంటాము, ఇక్కడ 2 పెట్టుకుంటాము. 15 + 5 20, ఒక 2 22. అప్పుడు మనకు 15 స్క్వేర్ వచ్చేసి 225 అవుతుంది. అలాగే 16 స్క్వేర్ చూద్దాం. 16 స్క్వేర్ అంటే ఇప్పుడు 6 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ 6 పెట్టుకోవాలి. 6 పెట్టుకుంటే RR. ఇప్పుడు 2 ప్లేస్లో మనము 6 పెట్టుకుందాము. 6 36 అంటే 3 పైన పెట్టుకోవాలి. 6 36 కదా, 6 16 + 6 22, 22 ఒక 3 20, 22 ఒక 3 25. అప్పుడు మనకి 16 స్క్వేర్ వచ్చేసి 256 అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. 6 36, 6 16 + 6 22, 22 + ఒక 3 25. అప్పుడు మనకు 16 స్క్వేర్ వచ్చేసి 256 అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా 17, 18, 19, 20 స్క్వేర్స్ ఎంత అవుతుందో కామెంట్ చేయండి. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒకసారి బాగా ఆలోచించి నిదానంగా చేయండి. చాలా అంటే చాలా ఈజీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.